ఆదోని డీఎస్పీ బంగ్లా నుండి రైల్వే గేట్ వరకు ఉన్న రోడ్డు పూర్తిగా అధ్వానంగా తయారైంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు పడి మట్టి తేలి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొంతకాలంగా ఈ రోడ్డుపై కనీస మరమ్మతులు కూడా చేయకపోవటంతో పరిస్థితి మరింత దిగజారింది. విద్యార్థులు, కార్మికుల అవస్థలు. ఈ మార్గం పట్టణంలో అత్యంత కీలకమైనది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే వందలాది మంది విద్యార్థులు, ఫ్యాక్టరీలకు మరియు పనులకు వెళ్లే వేలాది మంది కార్మికులు, కల్లుబావి ప్రజలు, నారాయణపురం, దానాపురం నుండి రైతులు ప్రతిరోజు ఈ రోడ్డుపైనే ప్రయాణించాలి. గుంతల వల్ల సైకిళ్లు, బైక్లపై వెళ్లేవారు అదుపు తప్పి కిందపడుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. దుమ్ము, ధూళితో నిండిన ఈ మట్టి రోడ్డుపై ప్రయాణించడం వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలకు కూడా గురవుతున్నారు. ఆటో డ్రైవర్లు సైతం ఈ మార్గంలో రావడానికి వెనకాడుతున్నారు. ఒకవేళ వచ్చినా వాహనాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం. ప్రజాప్రతినిధులు, అధికారులు రోజూ ఇదే మార్గంలో వెళ్తున్నా ఈ గుంతలు వారికి కనిపించడం లేదా అని పట్టణ ప్రజలు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. తక్షణమే స్పందించి ఈ రహదారికి బీటీ రోడ్డు వెయ్యాలని లేదా కనీసం గుంతలనైనా పూడ్చాలని డిమాండ్ చేస్తున్నారు. గుంతల రోడ్డుపై ప్రయాణం ఒక సమస్య అయితే, తరచూ రైల్వే గేట్ పడి ఎండలో నిరీక్షించడం ప్రజలకు మరో సమస్యగా మారింది. రైల్వే బ్రిడ్జ్ నిర్మిస్తామని పరిశీలించిన అధికారులు ఆ దిశగా ముందుకు పోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆదోని టైమ్స్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, ఆదోని.